ఆంధ్రప్రదేశ్ కాబోయే ఓటర్ మహాశయులకు నా హృదయపూర్వక నమస్కారం. కాబోయే ఓటర్ మహాశయులు అన్నారేంటని మీరు అనుకుంటున్నారేమో. అవును, ఎందుకంటే ఈరోజు ఓటర్ లిస్టులో పేరు ఉంటే రేపు ఓటుకు అర్హత కాదని మీకు చెప్పడం కోసమే ప్రత్యేకంగా. ఎందుకంటే దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తిరిగి పూర్తి గణాంకాలు ఓటర్ లిస్టులో జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి స్థానిక సచివాలయ ఉద్యోగి బిఎల్ఓగా పిలువబడుతున్నటువంటి ఉద్యోగితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ మన పార్టీ అతను కూడా మీ వద్దకు వచ్చి ఈ గణాంక ఫారం అంటే ఎన్యూమరేషన్ ఫామ్ని మీ ఇంటి వద్ద 2 కాపీలు ఇస్తున్నారు. ఒక కాపీ మీద మీరు మీ వివరాలన్నీ క్షుణ్ణంగా రాసి 2 కలర్ ఫోటోలు పెట్టి వారికి సమర్పించి రెండో ఫామ్ మీద రసీదు ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ 2002 సంవత్సరంలో మీకు ఓటు ఉందనుకోండి, ఇంతటితో సరిపోతుంది. ఒకవేళ 2002 సంవత్సరంలో మీకు ఓటు లేకపోతే ప్రత్యేకంగా 2 ఐడి గుర్తింపు కార్డులు వారికి ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో మీ జనన ధృవీకరణ పత్రం అవ్వచ్చు, కుల ధృవీకరణ అవ్వచ్చు, లేకుంటే మీ ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అవ్వచ్చు, లేకుంటే ప్రభుత్వం మీకు ఇల్లు అలాట్ చేస్తే అలాంటి డాక్యుమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గుర్తింపు కార్డులు రెండింటినీ దీంతో పాటు సబ్మిట్ చేసి 2 కలర్ ఫోటోలు పెట్టి వారు సమర్పించవలసి ఉంటుంది. ఇద్దరు కూడా 2 కేసుల్లో కూడా అక్నాలెడ్జ్మెంట్ ప్రధానమైంది. దీంతో పాటుగా వారు మీరు సబ్మిట్ చేసినట్టుగా రెండో ఫామ్ మీద రసీదు తీసుకుని మీ దగ్గర పెట్టుకోవాలి. ఇలా చేస్తే వచ్చే నెలలో ప్రింట్ అయ్యే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల పొరపాటు జరిగిందనుకోండి, ఓటు లేకపోతే మీ దగ్గర రసీదు ఉంది కదా, వెంటనే మీరు ఓటు క్లెయిమ్ చేస్తే మీ ఓటు వస్తుంది. ఈ ప్రక్రియ చేయకుండా ఎవరి ఓటు కూడా వచ్చే నెల డ్రాఫ్ట్ కాపీలో ఉండదు. ప్రతిసారి లాగానే మనం ఆటోమేటిక్గా రివిజన్ అవుతుంది అనుకుంటే అవ్వదు. ఎందుకంటే 20 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ ఇది. అందువల్ల ఖచ్చితంగా గ్రామంలో ఉన్న వ్యక్తులు, లేని వ్యక్తులు, వ్యవసాయ కూలీలు, వివిధ వృత్తులతో గ్రామం దాటి పక్క గ్రామాలకి, పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్ళే కార్మికులు కూడా వెనక్కి వచ్చి ఈ ఓటు ఎన్యూమరేషన్ ఫాము గణాంక పత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది వివరాలతో. మీరు పెద్దలు సామెత ఊరికినే చెప్పలేదు, విద్య లేనివాడు వింత పశువు అని. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు లేని వాడి పరిస్థితి కూడా అంతే. రేపు రాబోయే ప్రభుత్వంలో జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక ప్రజా ప్రయోజనమైనటువంటి సహాయాలు ప్రజలకు చేయాలనుకుంటున్నారు. వాటన్నిటికీ కూడా ఈ ఓటే ప్రామాణికం. అనేక సార్లు జగనన్న మీకు తెలియజేయమన్న విషయాన్ని మీకు చెప్తున్నాను అనుకుంటే ప్రతి ఒక్కరూ అశ్రద్ధ చేయకుండా ఈ ఓటు నమోదు కార్యక్రమం 1 నుంచి 100 వరకు అందరూ సమర్పించవలసింది. ఏ ఒక్కరూ కూడా సమర్పించకుండా ఓటు తిరిగి రాదు అనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాడు మీ అంబటి మురళీకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త.